ఏంటి బాబు పింకేష్, ఎందుకోసం నా మీద నీ డబ్బుని సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు? ఎప్పుడైతే నాకు ఈ పెరాలసిస్ అటాక్ వచ్చిందో పని బిజినెస్ని వదిలేసి ఇంట్లో కూర్చుంటున్నాను. అలాగే నువ్వు కూడా చెయ్యాల్సిన పనులన్నీ వదిలేసి రాత్రి పగళ్ళు నాకు సేవ చేస్తున్నావు. ఏంటి నాన్నా, మీరు దేనికి కంగారు పడకండి. మీరే చూడండి, అతి త్వరలోనే మీ 2 కాళ్ళకి శక్తొచ్చి మునుపటిలా నడవడం మొదలు పెడతారు. నాకున్న శక్తే నువ్వేనన్నా. కానీ నా వల్లే నువ్వు చదువును వదిలేసి పాపం నువ్వు పని చేయాల్సి వస్తుంది. నాన్నా, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిన తర్వాత మీరు నన్ను ఎంత బాగా చూసుకున్నారు. నాకిదేమంత కష్టం కాదు నాన్నా. నేను త్వరలోనే పనిచేసి ఎక్కువ డబ్బు సంపాదిస్తాను. సిటీలో ఉన్న గొప్ప హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ చేయిస్తాను. ఓరి నాయనో, ఏం చేస్తున్నారు? నేను ఏమీ చేయలేదు. దొంగల చేతుల్లో చిక్కుకున్నాను. నన్ను చుట్టుముట్టారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. చేతిలో ఉన్న మొబైల్ డబ్బు లాక్కున్నారు. అసలు మీరెందుకు ఒంటరిగా వెళ్లారు? ఎందుకు ఒంటరిగా వెళ్లారని అడుగుతున్నాను. ఇప్పటికే కంపెనీలో ఉద్యోగంలోంచి తీసి పారేశారు. పని పాట లేకుండా ఊరికే ఇంట్లో ఉన్నారు. అంతేకాకుండా కాంపన్సేషన్ డబ్బు ఎంత డబ్బు దొరికింది? 25,000. మొత్తం పోయిందా? ఓరి దేవుడా, ఈ దరిద్ర కొట్టడికిచ్చి నన్ను కట్టపెట్టారు. ఇంతకంటే పాడుబడిన బావిలకు తోసి చంపేయాల్సింది. ఎవరైనా కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి. బాగా నొప్పిగా ఉంది. పెయిన్ కిల్లర్ ఏదైనా ఉంటే తెచ్చి ఇవ్వండి. పెయిన్ కిల్లరా? నీకు పెయిన్ కిల్లర్ కావాలా? ఈ కుటుంబానికి నువ్వే ఒక పెయిన్ గా మారావు. ఒక పని చేయండి, మీరే చనిపోండి. కనీసం మా పెయిన్ అయినా తగ్గుతుంది. పువ్వులు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. అలాగే ఆ చీరలు తీసి సైడ్ లో పెట్టండి. అరే దీన్ దయాల్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇంకా నయ్య మీరు వచ్చారు. మిమ్మల్ని చూసి చాలా చాలా సంతోషం. నానా, ఒక నిమిషం అంకుల్, ఒక నిమిషం. నానా, ప్రీతి పింకేష్ తో లేచిపోయింది. రే అడ్డగాడిదా, ఇక్కడ నిలబడ్డావేంట్రా? వెళ్ళి దాన్ని వెతుకు. దొరికిందంటే చంపే. ఎల్లు ఎల్లు. సరే నాన్న. ఇలా చూడండి, మనం వియంకులుగా ఉండొచ్చు, కానీ మన మంచి ఫ్రెండ్సే. ఏ కుర్రాడి కోసం ప్రీతి నా కొడుకుని మండపంలోనే వదిలేసి వెళ్ళిందో తను తప్పించుకోలేదు. తనని మనం చంపేద్దాం. హలో రాహుల్, రోనిత్ దగ్గర ఫోని. నువ్వేం కంగారు పడకు ప్రీతి. ఒక విషయం చెప్పనా, మనిద్దరికీ పెళ్ళి అయిందే అనుకో, ఆ తర్వాత మనం అందరినీ ఒప్పించవచ్చు. నీకు మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా పింకేష్. మా నాన్న గురించి తెలుసు, అన్నయ్య గురించి తెలుసు. ఇద్దరు కూడా పశువుల కంటే దారుణం. ఈ ఊళ్ళోంచి తప్పించుకుని ఏదోలా ముంబై చేరుకుంటే చాలు. ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండొచ్చు. బస్సు 5 నిమిషాలు ఆగుద్ది. టీ టిఫిన్లు తాగేవాళ్ళు తినేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి రండి. నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వస్తాను. సారీ బ్రదర్.
వెంకటేష్ 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 ఏయ్, రావే. విక్కీ, లే. వెంకటేష్ లే. వెంకటేష్ రా. పోత. రితి, లే. వెంకటేష్ అమ్మా ఇప్పుడు నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదమ్మా. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. ఎందుకు ముందు నన్ను వచ్చి కాదు నాన్న ఒక తప్పు చేశారుగా, మళ్ళీ నేను అదే తప్పు చేయాలా? ఓవర్ గా మాట్లాడావే అనుకో అమ్మా నా మాట విను. ఐ లవ్ యూ. లవ్ యూ జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా, ఒక్క సెకండ్, నేను మళ్ళీ చేస్తాను. ఓ ఐఎమ్ సారీ. నీకు అసలు విషయం అర్థం కావట్లేదా? వెంకటేష్ నేను అన్నిటినీ ఓర్చుకోగలను, కానీ అమ్మాయిల మీద చెయ్యెత్తడం లేదా వాళ్ళని అవమానించినా నాలో ఉన్న మృగం బయటికి వచ్చేస్తుంది. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? హీరో బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేసు పెట్టి లోపల పడేస్తాను. నేను వీడికి కొంచెం స్ట్రెచ్చింగ్ నేర్పించాను సార్. స్ట్రెచ్చింగా? పద, పోలీస్ స్టేషన్లో నేను నీకు నేర్పిస్తాను. వాన నీరు ఎప్పుడైనా తాగావా? ఏమైంది? సింగం స్టైల్లో హీరోయిజం చూపిస్తున్నాడు సార్. ఇతను భరూచ్ పోలీస్ సింగమే కదా? ఇతనికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువని విన్నాను. రైట్? ఇన్స్పెక్టర్ జై పాఠక్. సార్ మరి బారోత్ సార్? భారత్ సార్ ఏదో అండర్ కవర్ మిషన్ కి వెళ్ళారు. సార్ ఐఎమ్ సారీ, తప్పు జరిగింది. సార్ నన్ను క్షమించండి. అరే పర్వాలేదు, నా పర్సనాలిటీ కొంచెం హీరోలా ఉంటుంది, సో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. అంతేకాకుండా ఇంత పెద్ద సిటీలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. పని మొదలు పెడదామా? సార్ అలాగే సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర నిల్చోబెట్టి ఎంక్వైరీ చేయండి. అందరినీ క్రైమ్ స్పాట్ నుంచి మూవ్ చేయండి. అలాగే సార్. ఓకే సార్. వెంకటేష్ తను తీసుకెళ్ళండి. సార్ 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 వెంకటేష్ వీళ్ళైనా వెంకటేష్ ని చంపేశారు సార్. వీళ్ళిద్దరూ నా వెంకటేష్ ని చంపేశారు. ఏయ్, నీకేమైనా పిచ్చా? నోటికి వచ్చినట్టు వాగుతోంది, నాకేం తెలియదు సార్. చాలా చెప్పురా. ఒక్క నిమిషం, వెంకటేష్ ఒక్క నిమిషం. ఇటు చూడండి, మీరేం దిగులు పడకండి, మేము వచ్చేసాంగా. ఈవిని తీసుకెళ్లి బండిలో కూర్చోబెట్టండి. సార్, ఒక బైకర్ వచ్చి తన్ని షూట్ చేసి ఇక్కడి నుంచి పారిపోయాడు సార్. ఆ బైకర్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో చూడండి, మొత్తం సేకరించండి. పంచనామా చేసి బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. నేను వెంకటేష్ మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, అలాగే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ తను లేనివాడు కావటం వల్ల మా నాన్న అన్నయ్య ఒప్పుకోలేదు. అంతేకాదు బలవంతంగా నాకు మరొకరితో పెళ్లి చేయాలని చూశారు. అందువల్లే నేను వెంకటేష్ పారిపోయి ముంబైలో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరూ లేదు సార్, మేము వాడిని చంపలేదు. ఈ అమ్మాయే వాడి వెనకాల పిచ్చిగా తిరిగింది. మేము దీన్ని తీసుకెళ్ళడానికే వచ్చాం. అవును సార్, మేము అక్కడికి చేరుకునే లోపే ఆ కుర్రాడు చనిపోయాడు సార్. ఆఫీసర్, మా క్లయింట్కి వ్యతిరేకంగా మీ దగ్గర ఏ ఆధారాలు లేవు, ఎవిడెన్సు లేదు. మీ ఎంక్వైరీ అంతా అయిపోయింది కదా, మేము బయలుదేరొచ్చా? సరే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. రామ్మా. పొద్దున్న ఇంటికి పద, తర్వాత నీ పని చెప్తా. తన మీద చెయ్యి పడిందో స్ట్రెచ్ చేసి నేను ఇంకా పొడుగ్గా చేస్తాను. పెళ్లి మంటపం నుంచి ఒక పెళ్లి కూతురు తన లవర్తో పారిపోయింది. అబ్బాయికి చాలా ఫోన్ కాల్స్ వచ్చుంటాయి. పెళ్లి కొడుకు ఫ్యామిలీ జాతకాన్ని తీయండి. అలాగే ఈ పింకేష్ ఉన్నాడుగా, అతని ఫ్యామిలీతో ఎవరికైనా శత్రుత్వం ఉందేమో కనుక్కోండి. ఆ తర్వాత పాఠక్ విక్టిమ్ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. పింకేష్,
నాకున్న ఈ పరిస్థితి వల్లనే నా కొడుకుని నేను కాపాడలేకపోయాను. వెళ్లే ముందల వాడు నన్ను కలవటానికి వచ్చాడు. మీరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్కరిని ఒక్కరు బాగా చూసుకోవాలి. నాన్న, మీరు టైంకి మందులు వేసుకోండి. నేను బటుక్ మహారాజు గారికి చెప్పేశాను. తను రోజు వచ్చి వంట చేసి వెళ్ళిపోతారు. కాళ్ళకి మసాజ్ కూడా చేసి పెడతారు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా వాడు నా గురించే బాధపడ్డాడు. ప్రింకేష్ ప్రీతిని బాగా లవ్ చేశాడు. కానీ ప్రీతి వాళ్ళ అన్నయ్య విక్కీయే వాడిని చంపేసుంటాడు. సరే మీరెలా చెప్తున్నారు? విక్కీయే వాడు నన్ను కలవటానికి వచ్చాడు. రే ముసలోడా, నీ కొడుకు పింకేష్ ఎక్కడున్నాడు? నాకు తెలీదు. వాడు నా చెల్లెల్ని బుట్టలో పడేసుకుని తనతో తీసుకెళ్ళాడు. ఒకవేళ వాడు దొరకకపోతే నేను చంపేస్తాను. చెప్పు. చెప్పు, ఎక్కడా? వాడిపై కన్నేసి ఉంచు. అక్కడే ఉండవు. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. నీ కొడుక్కి శ్మశానంలో ఒక మంచి చోటు చూసుకో. గన్ పాయింట్లో నన్ను బెదిరించి వెళ్ళాడు సార్. ఎవరైనా అలా గన్ను పెట్టుకుంటారా? కుదరదు, నేను పెళ్లి చేసుకోను. ఏ రోజైతే నువ్వు పుట్టావో అప్పుడే నిన్ను చంపి పారేసి ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు? తను ఇప్పుడు ఎదిగిన పిల్ల, తన మీద చెయ్యొద్దు. సిగ్గు లేకుండా మాట్లాడుతుంది. ఇంత జరిగినా కూడా పట్టుదల వదలనంటోంది. కుటుంబం పరువుని తీసేసింది. హరిశంకర్కే థ్యాంక్స్ చెప్పాలి. ఇంత జరిగినా కూడా దీన్ని వాళ్ళ అబ్బాయికి చేసుకుందామని ఇంకా ఆశపడుతున్నాడు. ఒకసారి లారా, ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడే సమయం కాదు. తను ఎదిగిన అమ్మాయి షాక్లో ఉంది. ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుందంటే జీవితమే నాశనం అయిపోతుంది. చూడు, తనని షాక్లోంచి బయటికి రాని, తర్వాత అన్ని మాట్లాడుకుందాం. మొత్తం ఇల్లంతా చెక్ చేయండి. ఓకే సార్. సో మీరే ఇతనికి చాలా క్లోజా? అంటే ముఖ్యమైన వ్యక్తి కదా? ఎంత క్లోజు? మేము చిన్ననాటి స్నేహితులం. ఓ, ఐ మీన్ కృష్ణ సుధామ లాగనా? స్నేహితుడి కోసం ఏమైనా చేస్తారు. పింకేష్ని హత్య చేయాలన్నా కూడా చేసేస్తారు. లేదంటే ఇంకేదైనా కారణం ఉంటుంది. ఇలా చూడండి సార్, మీరు మా అబ్బాయిని అరెస్ట్ చేశారు, కానీ నా స్నేహితుడి మీద నింద వేయకండి. పింకేష్ని ఎవరు చంపారో ముందు వాళ్ళని వెళ్ళి వెతకండి సార్. ఇంటి గురించో ఇంట్లో ఉన్న వాళ్ళ గురించో ఏం అక్కర్లేదు. ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు. దీనదయాళ్ నా చిన్నప్పటి స్నేహితుడు. కష్ట సమయంలో తోడుగా ఉండడం నా బాధ్యత. కష్టం ఎలాగో వస్తుంది. నన్ను రిజెక్ట్ చేసి ఆ పింకేష్ని పెళ్లి చేసుకుందాం అనుకుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గానే చెప్తున్నాడు. మన అబ్బాయి గురించి మీరు అస్సలు పట్టించుకోవటం లేదు. మీ ఫ్రెండ్ కూతురు వీడిని అవమానించింది, అయినా కూడా వాడి వెనకే తిరుగుతున్నారు. సార్, రిపోర్ట్ చేతికొచ్చేసింది. విక్కీ గన్ నుండి పింకేష్కి బుల్లెట్ తగలలేదు. 9mm కాల్చారు. అది ఇంకేదో గన్ సార్. ఓకే, విక్కీని పంపించేయండి. ఇంకో విషయం, అతన్ని గమనించండి. ఒకవేళ వీడు చెప్పి పింకేష్ని ఎవరైనా చంపుండొచ్చు. సార్, ఏ గన్నతో అయితే పింకేష్ని చంపారో అదే గన్ నుండి 2 షూట్అవుట్స్ అయ్యాయి సార్. జయేష్ పటేల్ ఇంకా లాకూ దర్బార్. 3 సంవత్సరాల క్రితం లాకూని అరెస్ట్ చేశాం. ఇప్పుడు బెయిల్ మీద వచ్చేశాడు. ఆ గన్ను దొరకలేదు. లాకూ కూడా గన్ను గురించి ఏమీ చెప్పలేదు సార్. సార్, పెళ్లికొచ్చిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తాం. పింకేష్ మర్డర్ జరిగినప్పుడు పెళ్లికొడుకు రోనిక్ పెళ్లి మండపంలో లేడంట. ఇంకొక విషయం మాతో కొంతమంది చెప్పారు. పెళ్లికొడుకు నాన్న పెళ్లికొడుకుతో చెప్తున్నారంట పింకేష్ని కనిపెట్టి కథ ముగించమని. రోనే ఇంకా వాళ్ళ కుటుంబం వాళ్ళని ఎంక్వైరీ చేయండి. నేను వెళ్ళి లాకో దర్బార్ని కలిసొస్తాను. సరేనా? ఎస్ సార్. ఈ పరిస్థితిలో ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ప్లీజ్ ఇంటికి వెళ్ళండి. నేను ఎలాగ ఇంటికి వెళ్ళాలి సార్? మీరే నా కొడుకుని చంపిన వాడిని వదిలేశారే. విక్కీకి వ్యతిరేకంగా ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు. మీరేం దిగులు పడకండి. హంతకుడిని మేం కనిపెడతాం. హరిబాయ్, మీ అబ్బాయికి లాకో దర్బార్కి ఏమైనా సంబంధం ఉందా? వాడు రౌడీ.
చెప్పాలంటే నా కొడుకు రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా తలెత్తి చూడరండి. వాడిపోయి గ్యాంగ్స్టర్స్తో ఉన్నాడంటే నమ్మలేకపోతున్నా. నాకు తెలిసి ఈ పాటికలా పింకేష్ వచ్చుండాలే. ఏంటి ఇంత టైం అవుతుంది? అతను ఇంకా ముంబైకే చేరుకోలేదని అక్కడి వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక పని చేస్తాను, వాడికి ఫోన్ చేస్తాను. చాలా టైం పడుతుందే. రోనక్, పింకేష్ మర్డర్ జరిగినప్పుడు నువ్వు మండపంలో లేవు. అంతేకాదు రిలేటివ్స్తో పాటు నువ్వు ప్రీతిని వెతకడానికి కూడా వెళ్ళలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నీ దగ్గర బ్లాక్ బైక్ ఉంది కదా, కిల్లర్ బ్లాక్ బైక్లోనే వచ్చాడు. సార్ నేను పింకేష్ని హత్య చేయలేదు. సరే చెప్పు, మర్డర్ స్పాట్లో నువ్వు లేకపోతే ఎక్కడున్నావు? వీడికి ఇలా చెప్తే అర్థం కాదు. తీసుకెళ్ళి లోపలండి. సార్, మా అబ్బాయి ఏం తప్పు చేశాడని మీరు లాకప్లో వేస్తారు? ఎందుకు వెళ్ళాం? చూడండి, లేరా సార్ వీడిని లోపలేద్దాం. రారా. సార్ సార్ నేను మొత్తం చెప్పేస్తాను సార్. నాన్న ముందు వద్దు సార్. నాన్న ప్లీజ్ 2 నిమిషాలు మాట్లాడి వచ్చేస్తాను. రండి సార్. సార్ 3 సంవత్సరాల క్రితం నేను అరెస్ట్ అయ్యాను. ఆ తర్వాత ఒక వారంలో డెలివరీ అయ్యి నా భార్య చచ్చిపోయింది. తను చచ్చిపోయాక నేను ఒక నిర్ణయం తీసుకున్నా, తప్పుడు వ్యాపారాలు చేయకూడదని. 2 ఏళ్ల క్రితం ఏ గన్తో 2 వ్యక్తుల్ని కాల్చావో ఆ గన్ రికవర్ కాలేదు. ఇప్పుడు అదే గన్తో పింకేష్ అనే ఒక అబ్బాయి హత్య చేయబడ్డాడు. పోలీసులు నిన్ను వెతుక్కుని వచ్చేటప్పుడు నువ్వు గన్ను విసిరి పారేశావని పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చావు. కానీ ఎక్కడ పారేశావో జ్ఞాపకం లేదు. నిజంగానే జ్ఞాపకం లేదా? మీ దగ్గర నేనెందుకు సార్ దాస్తాను? నేను ఒకప్పుడు అండర్ గ్రౌండ్లో గన్లు అమ్ముకునేవాడిని. అప్పట్లో గన్నుని అమ్మేశాను, కానీ ఎవరికి అమ్మానో నాకు నిజంగానే గుర్తులేదు. ఎంతో ప్లాన్ లేశాను. ప్రీతి పెళ్లి జరుగుద్దని నమ్మకంతో ఉన్నాను. ప్రీతికి పెళ్ళైపోయిన తర్వాత నేను విక్కీ బారాబంక్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అక్కడ వెళ్తే విక్కీ చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, నేను రిటైర్మెంట్ జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నా. అన్నీ తలకిందులైపోయాయి. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రీతిని కాస్త తేరుకోనివ్వు. ఆ తర్వాత మనం చూసుకుందాం. రోనిత్తో తన పెళ్లి గురించి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ధైర్యంగా ఉండు. నువ్వెప్పుడూ ఇలాగే చెప్తుంటావు. నాకు ప్రీతి మీద నమ్మకం లేదు. ప్రీతి చాలా సెల్ఫిష్గా ఉంది. అది ఎప్పుడూ తన సంతోషం గురించే ఆలోచిస్తుంది. నువ్వలా మాట్లాడుకో. ప్రీతి నీ కూతురు. సరే వెళ్ళొస్తాను, చాలా ఆలస్యమైంది. సరే, మంచిది. ఏదైనా లీడ్ దొరికిందా? ఇంకా దొరకలేదు సార్. సార్, ఇది ఫ్రెష్ ప్లేట్. పింకేష్ మర్డర్ జరిగేటప్పుడు పెళ్ళికొడుకు రోనిక్ ఫ్రెండ్స్తో పార్టీలో ఉన్నాడు. వాడితో గర్ల్స్ కూడా ఉన్నారు. అంతేకాదు వాళ్ళ నాన్న రిలేటివ్స్ తోటి ప్రీతిని వెతుకుతూ ఉన్నారు. అండ్ సార్, గన్ గురించి ఏమైనా లీడ్ దొరికిందా? లేదు, లీడు గానీ ఆధారం గానీ దొరకలేదు. అంటే చుట్టూ తిరిగి అక్కడికే వస్తున్నాం, బ్యాక్ టు స్క్వేర్ వన్. వీళ్ళందరి దగ్గర పింకేష్ని మర్డర్ చేయడానికి కావలసిన కారణం ఉంది, కానీ మనకు పక్కా మోటివ్, పక్కా ఎవిడెన్స్ కావాలి. సార్, మీరు పింకేష్ డెడ్ బాడీ పక్కన
ఏదైనా బ్యాగ్ చూసారండి? బ్యాగ్ అదేంటంటే బ్యాగ్లో 3 కోట్ల విలువైన డైమండ్స్ ఉన్నాయి సార్. ఏంటి? అవును సార్. యాక్చువల్లీ పింకేష్ నా కంపెనీలోనే పనిచేస్తూ ఉన్నాడు. పింకేష్ వచ్చేసావా? ఇది డైమండ్స్ ప్యాకెట్. ఇది బీకే పటేల్ ముంబై ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాలి. అర్థమైందా? సరే సార్. తీసుకెళ్ళు. చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఓకే సార్. వెళ్ళంగానే నాకు ఫోన్ అలాగే చేయి. సార్. సరే వెళ్ళు. తర్వాత సార్ ఇంకొక విషయం సార్, పింకేష్ వీరి పార్సల్నే తీసుకెళ్ళాడు. సార్ అందులో ఉన్నవి 3 కోట్ల డైమండ్స్ సార్. పింకేష్ బాడీ పక్కనే ఉన్న బ్యాగ్లో అవి ఉండుంటాయి. కానీ మాకక్కడ బ్యాగ్ దొరకలేదే. ఏంటి? అలాగే ప్రీతి కూడా ఈ బ్యాగ్ గురించి మాకు ఏమీ చెప్పలేదు. ఎనీవేస్ రేమి, వీళ్ళ దగ్గర నుంచి డైమండ్ డీటెయిల్ మొత్తం తీసుకోండి. డైమండ్ మర్చెంట్స్ అందరికీ అండ్ జ్యువెలర్స్కి ఇంటిమేట్ చేయండి. మీకు చాలా విషయాలు తెలుసు, కానీ నాకు తెలిసినంత వరకు అన్ని డైమండ్స్కి ఒక యూనిక్ డిజైన్ అండ్ నంబర్ ఉంటుంది. మన ఫింగర్ ప్రింట్స్ లాగా మనం ఒక్క డైమండ్ ని ట్రేస్ చేసినా కూడా మిగతా డైమండ్స్ ని పట్టుకోవచ్చు. దాంతో పింకేష్ ని హత్య చేసిన వారిని కనిపెట్టొచ్చు. బాగుంది, యూనిక్గా ఉంది. కానీ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది నాన్నగారి దగ్గర ఉండేది. ఆయన చనిపోయాక నాకు ఇప్పుడు డబ్బులు అవసరమైంది. సరే, ఇదిగో. అరే, ఇచ్చిన డబ్బు ముందు లెక్క పెట్టవయ్యా. ఏంటి 3 కోట్ల డైమండ్సా? కానీ పింకేష్ నాతో చెప్పింది ముంబై వెళ్ళగానే ఒక చిన్న పార్సల్ ని ఒక ఆఫీస్ లో ఇవ్వాలన్నాడు. ఆ పార్సల్ ఎక్కడుంది? సార్ అది పింకేష్ బ్యాగ్ లోనే ఉండేది. కానీ పింకేష్ దగ్గర ఎలాంటి బ్యాగ్ దొరకలేదు. సార్ బ్యాగ్ గురించి నాకేం తెలీదు. సరే, మేము బయలుదేరుతాం. మనం ఈ బ్యాగ్ని ఎలాగైనా కనిపెట్టాలి. అది దొరికితేనే ఆ డైమండ్స్ దొరుకుతాయి. పింకేష్ని హత్య చేసినాడు దొరుకుతాడు. నాకు తెలియదు సార్. పింకేష్ అంగడియా కంపెనీలో పనిచేస్తున్నాడు. పింకేష్ డైమండ్స్తో ముంబైకి వెళ్లే విషయం అక్కడున్న ఎవరికో తెలిసింది. వాళ్ళతన్ని బాగా గమనించారు. సందర్భాన్ని చూసుకుని మర్డర్ చేసి డైమండ్స్ని తీసుకెళ్లిపోయారు. ఎవరి డైమండ్స్ అయితే పోయాయో ఆ వీడి పటేల్ గురించి తెలిసింది సార్. మీరు జ్యువెలర్ కాదు, మీరొక మంత్రవాది. మీరేమంటున్నారు? మేము హిస్టరీ, జియోగ్రఫీ, బయాలజీ అన్నిటిని తీసేసాం. మీకు లెక్కలు బాగా రావని మాకు తెలుసు. మీరు ఏదో ఒక దొంగతనం చేసి పాత డైమండ్ ఫ్యాక్టరీని మూసేస్తున్నారు, కొత్తగా మొదలు పెడుతున్నారు. తర్వాత ఒరిజినల్ డైమండ్స్తో డూప్లికేట్స్ని మిక్స్ చేస్తున్నారు. తర్వాత వాటిని దొంగిలించారని ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఈసారి కూడా అలాంటిదే ఏదో చేస్తున్నారు. మీ డైమండ్స్ ని మీరే దొంగిలించి ఇన్సూరెన్స్ డబ్బుల్ని నొక్కేద్దాం అనుకుంటున్నారు కదా. మీరు చాలా పొరపాటు పడుతున్నారు సార్. నా డైమండ్స్ నేనేమీ దొంగిలించలేదు. సంఘటన జరిగిన రోజు నేను సూరత్లో ఉన్నాను సార్. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాలుగా నా వజ్రాల వ్యాపారం చాలా బాగా జరుగుతోంది. కాబట్టి అలాంటి తప్పులు చేయాల్సిన అవసరం నాకేమీ లేదు. డబ్బు అనేది మనిషిని మృగంలా మారుస్తుంది. మీ దగ్గరున్న వ్యక్తి ఉన్నాడు కదా, పింకేష్ని హత్య చేసి డైమండ్స్ని దొంగిలించాడు. నేను సరిగ్గా చెప్పానుగా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నా మనుషుల్లో ఏ ఒక్కరికి కూడా పింకేష్ గురించి ఏమీ తెలియదు. పింకేష్తో పాటు ఆ విషయం ఇంకెవరికైనా తెలిసింది అంటే అది కేవలం ప్రహ్లాద్ పాఠక్, అలాగే తన కొడుక్కి తెలుసు, సంజయ్ పాఠక్. నువ్వే సంజయ్? సార్ చెప్పరా, ఇప్పుడు మహాభారతంలో ఏం జరుగుతుంది? సార్ ఏంటిది ఆడుకుంటున్నారు? సార్ వీడు నా కొడుకు, మీరు నాతో మాట్లాడండి. ఒక్క నిమిషం. పింకేష్ డైమండ్స్తో ముంబై వెళ్ళడం నీకు తెలుసు కదా, అందువల్ల అతన్ని హత్య చేసి డైమండ్స్ని దొంగిలించావా? డైమండ్స్ ఎక్కడున్నాయి? సార్ నాకేమీ తెలియదు సార్. సార్ వీడు నా కొడుకు, ఇలాగంతా చేయడు సార్. ఇద్దరిని తీసుకురండి. సార్ పదా. సార్ నాకేం సార్, తెలీదు. సార్, చెప్పేది వినండి సార్. మీరు తప్పు సార్. అర్థం చేసుకున్నారు. ఇవిగోండి మీ డీటెయిల్స్. మీరు మీ కంపెనీని, ఇంటిని తాకట్టు పెట్టి పెద్ద లోన్ తీసుకున్నారు. కంపెనీ ప్రాఫిట్ నుండి మీరు ఇంట్రెస్టే కట్టగలుగుతున్నారు.
అందువల్ల ఈ లోన్ క్లియర్ చేయడానికి మీరు డైమండ్ని దొంగిలించడానికి ప్లాన్ చేశారు. ఏంటి సార్ ఇది? మీరు చెప్పేది కరెక్టే, మేము లోన్ తీసుకున్నది నిజమే, కానీ ఈ దొంగతనం మాడరు ఇదంతా మాకు తెలియదు సార్. సార్, పింకేష్ మర్డర్ అయ్యేటప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ రోజే తిరిగి వచ్చాను సార్. సార్, ఢిల్లీ హోటల్కి సంబంధించిన డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్, ఫ్లాట్ డీటెయిల్స్ని చెక్ చేసుకోండి సార్. రేమి, వీళ్ళ ఫ్లైట్, హోటల్ డీటెయిల్స్ని క్రాస్ చెక్ చేయండి. ఇంకోటి, ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు సిటీ నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు బయలుదేరొచ్చు. అసలేమీ అర్థం కావట్లేదు. పింకేష్ని చంపింది ఎవరు? ఎందుకు చంపుంటారు? మెల్లగా రండి. నేను నా కొడుకు అంతిమ కార్యాలు ముగించేశాను. ఇవే వాడి అస్థికలు. నేను నడవలేను. నేను నా కొడుక్కి సపోర్ట్ చేయలేకపోయాను. నేను పింకేష్తో చెప్పాను, అదేంటంటే నా అస్థికల్ని జునాగఢ్కు పక్కన దామోదర్ నదిలో కలపమన్నా. కానీ ఇప్పుడు వాడి అస్థికలతో నేను తిరుగుతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలా వెళ్తాను? అందుకనే ఇక్కడికి వచ్చాను. ఇదిగోండి, వాడి అస్థికల్ని మీకు అప్పచెప్తున్నాను. ఇలా చేస్తేనే పింకేష్ మీకు ప్రశ్నార్థకంగా ఉంటాడు. నా కొడుక్కి న్యాయం దొరికినంత వరకు వాడి ఆత్మ శాంతించదు. హరిబాయ్, పింకేష్కి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుంది. మీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలం, కానీ ఇలా చూడండి, మీరు చెప్పిన చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరేం దిగులు పడకండి. హా బేబీ, నేను షోరూంలో ఉన్నాను. ఒక సెకండ్ చెప్తాను. దీని ఇండికేటర్ సరిగా పనిచేయట్లేదు. అయ్యయ్యో, నాకు కవితలేమీ రావు. హలో, ఊరికే కోపం వస్తుంది. సార్, దీనికి ఎందుకు నెంబర్ ప్లేట్ వేయలేదు? సార్, ఇది కొని 2 రోజులు అవుతుంది సార్. ఆర్టీఓ ఆఫీస్ నుండి నంబర్ రాగానే ఫిక్స్ చేసేస్తాం సార్. సార్, రే ఇలా రా. ఇదిగో, దీన్ని కొంచెం టైట్ చేయి. ఇంకా ఎస్ సార్. పింకేష్ని మర్డర్ చేసిన వాడు నెంబర్ ప్లేట్ లేని బైక్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టుగానే కదా తెలిసిందే. వాడు కొత్త బైక్ని కొనుండొచ్చుగా. ఓపెన్ చేయండి. కంబా షోరూమ్ నుంచి ఎన్ని బ్లాక్ బైక్స్ కొన్నారో చెక్ చేయండి. ఆ బైక్కి పింకేష్కి కనెక్షన్ ఉందేమో అని చెక్ చేయండి. కనెక్షన్ ఉన్నవాడు కిల్లర్ కావచ్చు. ఓకే సార్. సార్, బైక్ షోరూంలో డీలర్ దగ్గర ఉన్న లిస్టు తీసుకొచ్చేసాను. ఎంతమంది బ్లాక్ బైక్ను కొన్నారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసేసాం. కానీ వాళ్ళకి పింకేష్కి ఎటువంటి కనెక్షను లేదు. అది కాకుండా వాళ్ళకి వాడిని చంపే మోటివ్ లేదు. ఈ కేసులో ఏదో ఒక విషయాన్ని మిస్ చేస్తున్నాం. ఈ కేసు అంత సింపుల్ కాదు. మర్డర్ జరిగినప్పుడు మేము ఆ ఊళ్ళోనే లేమని అందరూ చెప్తున్నారు. వీళ్ళందరూ మనల్ని దృష్టి మళ్లిస్తున్నారు. అందరి దగ్గర ఏదో ఒక కారణం ఉంది. తమ సైడ్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సార్, నాకు తెలిసి విక్కీనే హత్య చేసి ఉండాలి సార్. కానీ విక్కీ గన్ నుంచి బుల్లెట్ ఫైర్ కాలేదుగా. ఒకవేళ రోనిత్ చేసి ఉండొచ్చుగా. అప్పుడు వాడు కాల్ గర్ల్స్తో పార్టీలో ఉన్నాడు. ఒకవేళ వాడు డబ్బు ఇచ్చి అబద్ధపు సాక్ష్యాల్ని ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే మన దగ్గర ఆధారాలు గానీ ఫోటోలు గానీ ఏమీ లేవుగా. వాడు పార్టీలో ఉన్నాడని ఆధారం కూడా లేదు. నాకెందుకో ఈ సంజయ్ పాఠక్ మీద డౌట్ వస్తుంది. డైమండ్ని దొంగిలించడానికి వీడి దగ్గర అన్ని మోటివ్స్ ఉన్నాయి. ఎయిర్లైన్ కంపెనీలో క్రాస్ చెక్ చేశాను. ప్యాసింజర్ డీటెయిల్ పంపడానికి కాస్త టైం పడుతుందట. మర్డర్ జరిగినప్పుడు వీడు ఢిల్లీలో ఉన్నాడా లేదా అని కూడా తెలియదు. ఎందుకంటే హోటల్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ పంపలేదు. ఇప్పుడున్నది వీడి పటేల్. ఇతను అనుమానాస్పదంగానే ఉన్నాడు. హంతకుడు చాలా తెలివైనోడు. క్రౌడ్ మధ్యన ఉదయాన్నే అతడు షూట్ చేసి వెళ్ళిపోయాడు. మనకు చిన్న క్లూ కూడా వదలలేదు. హలో, కంబాట్ పోలీస్ స్టేషన్. మీరేనా ఫోన్ చేశారు? అవును సార్. ఎస్ సార్. ఒక్క నిమిషం.
సార్ ఇది అదే డైమండే సార్. దీని గురించే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలాగే దీని మీద ఒక సీరియల్ నెంబర్ ఉంది చూడండి, అది పోయిన డైమండ్తో అది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎవరు తీసుకొచ్చారు? సార్ వీడే సార్, వీడే. వీడి పేరు, అడ్రస్ అన్ని డీటెయిల్స్ తీయండి. ఇంతకు మించి నువ్వు పొడిచేదే ఉంది. పింకేష్ని హత్య చేసి డైమండ్స్ దొంగిలించావే, వాటిని ఎక్కడుంచావు? సార్ నేను ఎవరిని మర్డర్ చేయలేదు, అది కాకుండా డైమండ్స్ కూడా దొంగలించలేదు. సర్చ్ చేయండి. డైమండ్స్ ఎక్కడ్రా? సార్ నేను డైమండ్స్ దొంగలించలేదు సార్. చెప్పరా. రా. కొత్త బైక్, కొత్త వాచ్, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి చెప్తావా లేదా? చెప్తాను. నేను మర్డర్ చేయలేదు, డైమండ్ దొంగలించలేదు. కానీ ఒక్క డైమండ్ నువ్వు అమ్మావు, మిగతావన్నీ ఎక్కడ? అది ఎవరికైతే సొంతమో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అదెవరు? పంకజ్. ఏమనుకుంటున్నావురా? ఈ డైమండ్స్ని దొంగిలించి ముంబై బస్ పట్టుకొని మా దగ్గర నుంచి తప్పించుకుందామనా? ముంబై ఏంట్రా, పాతాళానికి వెళ్ళి దాక్కున్నా కూడా అక్కడికి వచ్చి కూడా కనిపెడతాం. చెప్పు. పాఠక్, పింకేష్ని చంపడానికి డైమండ్సేనా లేక వేరే ఏదైనా కారణమా? సార్ నేనే పింకేష్ని చంపలేదు. అదే సమాధానం. మరి ఈ డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తాను సార్. సార్ నా ఫ్రెండ్ రోహిత్ డైమండ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. నేను వాడితో చెక్ చేయించాను, డైమండ్స్ ఒరిజినల్ అని చెప్పాడు. నేను డైమండ్స్ మొత్తం విడికిచ్చేసి ఒక్కొక్కటిగా అమ్మేయమని చెప్పాను. ఇందులోంచి ఒక డైమండ్ని మేము అమ్మేశాం. ఆ డబ్బుని మేమిద్దరం చెరిసగం పంచుకున్నాం. సార్ రోహిత్కి ఆశ పెరిగిపోయింది. వీడు ఇంకొక డైమండ్ అమ్మాడు, అది నాకు చెప్పకుండా. నాకు రోహిత్కి పెద్ద గొడవ జరిగింది. నేను మిగిలిన డైమండ్స్ మొత్తం తీసుకుని ముంబైకి వెళ్ళి అమ్మేద్దామని ట్రైన్కి బయలుదేరాను. సరే, పింకేష్ని చంపిన ఆ బైకర్ ఎవరు? సార్ నాకు అసలేం తెలియదు సార్. రిలాక్స్, వెళ్ళొస్తాను.
ఏం చేస్తున్నావు పాఠక్? ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సిందే. నా 20 ఏళ్ల సర్వీసులో తుపాకీని ముట్టుకోకుండా నేను నా పని చేశాను. అలాగే నిజాయితీగా కూడా ఉన్నాను. ఈరోజు నన్ను గన్ యూజ్ చేసేలా చేయొద్దు పాఠక్. నేను చాలాసార్లు షూట్ చేశా. రమాకాంత్, ఓర్ని నిజాయితీగా ఉన్న అమాయకుడైన జీవితంలో దెబ్బతిన్న ఒక మనిషివి నువ్వెలా హంతకుడు అయ్యావు? ఇదే షాప్ రెసిప్ట్. ఇక్కడి నుంచే నువ్వు హెల్మెట్, జాకెట్, గ్లౌస్ తీసుకున్నారు. అవును సార్, హెల్మెట్, గ్లౌస్, జాకెట్ ఇక్కడే కొన్నాడు. ఆ క్యాష్ తోటే కదా నువ్వు ఇదంతా కొన్నావు. ఎందుకంటే నీ దగ్గర ఇంత డబ్బు లేదు కదా. ఇప్పుడు స్ట్రైట్గా పాయింట్కి వచ్చాయి. పింకేష్ని, దీన్ దయాలని ఎందుకు చంపావు? విక్కీని ఎందుకు చంపాలనుకున్నావు? వాళ్ళకి బతకడానికి హక్కు లేదు. వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకు వెళ్ళి బాడీలో ఒక్కొక్క పార్ట్ కట్ చేసి నరకం అనుభవించేలా చేయాల్సింది. ఎందుకు వాళ్ళిద్దరి మీద అంత కోపం? కారణం ఏంటి? వాడు నా జీవితాన్ని నరకంగా మార్చేశాడు. నా సంతోషాన్ని, ఆనందాన్ని లాక్కున్నాడు. నేను పటేల్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడిని. హఠాత్తుగా నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు. అందువల్ల నాకు కోపం వచ్చింది. నా కొడుకు ద్వారా నాకు తెలిసింది ఆ బీటీ పటేల్ 3 కోట్ల డైమండ్స్ని పింకేష్కి ఇచ్చి ముంబైకి పంపిస్తున్నాడని. అంతే, నాకొక ఆలోచన వచ్చింది. ఈ అవకాశం మళ్ళీ దొరకదని దాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. దానివల్ల నాకు డబ్బు వస్తుంది, డబ్బు వల్ల నాకు గౌరవం వస్తుంది అనుకున్నాను. అంతేకాదు, పటేల్ నన్ను ఉద్యోగం నుంచి తీసేసినందుకు ప్రతీకారం తీర్చుకోవచ్చు అనుకున్నాను. అందుకే నేను టెస్ట్ డ్రైవ్ కోసం షోరూమ్కి వెళ్ళాను. అక్కడ బైక్ తీసుకున్నాను. పింకేష్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. బస్ వెనకాలే తనని ఫాలో అవుతూ వెళ్ళాను. తన దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటానన్నాడు. కానీ కూతురు పెళ్లి ఆగిపోయిన తర్వాత వాడి మతి చెడిపోయింది. తన ట్రాన్స్ఫర్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. నాకు జాబ్ ఇవ్వడానికి నిరాకరించాడు. అందుకు తను చావాలి కదా. అందుకే ఆ రోజు రాత్రి తనని ఫాలో అయ్యాను. తనని చంపేశాను. తన స్థానంలో జాబ్ కోసం నేను ట్రై చేస్తున్నాను. ఏదో విధంగా మోసం చేసి ఆ జాబ్ నాకు సొంతమయ్యేలా చేసుకున్నాను. విక్కీ కూడా చావక తప్పదు. వాడు కూడా చస్తేనే నాకు ఆ జాబ్ వస్తుంది. ఈలోగా మేము వచ్చేస్తాం నీ ఆట ముగించడానికి. ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడు జైల్లోకి వచ్చి పని చేయి. రారా. అస్థికల్ని గంగలో కలిపొద్దాం. అరే వరుణ్, అవన్నీ అలాగే ఉండని, నేను తర్వాత చూసుకుంటా. అమ్మా మర్చిపోయావా? ఈ రోజు మన ఇద్దరం కలిసి ఆడుకోవాలి. ఇంట్లో ఒకదాని ఉంటే బోర్ కొడుతుంది. అలాగా? సరే సరే, నేను త్వరగా వచ్చేస్తానులే. చంటి పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటే మరి బోరు కొట్టదా ఏంటి? అందువల్లే చెప్తున్నాను, 2 పిల్లలు ఉండాలి అని. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అని. అమ్మా, నీకు తెలుసు కదా ఈషు పుట్టినప్పుడు ఏం ప్రాబ్లం అయిందో. మరొకటమ్మా, మాకు తనొక్కతే చాలు. తనే మాకు కూతురైనా కొడుకైనా, కాబట్టి తనే చాలు. సినిమా డైలాగులు అయ్యి చెప్పకు.
మగబిడ్డ కావాలి, లేకపోతే వంశం వృద్ధి కాదు. ఒక డాక్టర్ అడ్రస్ ఇస్తాను, భార్యాభర్తలిద్దరూ క్లినిక్ వెళ్ళి చూపించుకుని రండి. మీరిద్దరూ ఇవాళ ఈవినింగ్ అక్కడికి వెళ్ళి రావాలి. అమ్మా నోటుకు వచ్చినట్టు మాట్లాడమాక, నేను ఎక్కడికి వెళ్ళను. రేయ్, ఎందుకురా వెళ్ళంటున్నారు? సరే సరే వదిలేండి, మేము వెళ్తాంలేండి. రా 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 రా. ఒక్క నిమిషం. హలో, చెప్పండి. హలో మేడం, డిఎస్పీ స్కూల్ నుంచి ఒక అమ్మాయి కనిపించకుండా పోయిందట. ఏంటి? బద్రి, ఎందుకు ఇక్కడికి వచ్చా? ఈ షేర్వాణి చూపిద్దామని వచ్చాను. చెప్పు, నేను ఎలా ఉన్నాను? బాగా టిప్ టాప్గా ఉన్నాను కదా? నాకు కాబోయే భార్యకి కూడా ఈ డ్రెస్ నచ్చాలి కదా? చెప్పు, ఎలా ఉన్నాను? నాకు దూరంగా ఉండు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఎందుకని అరుస్తున్నావు? అమ్మ, నేనేం చేయలేదమ్మా. నన్ను పెళ్లి చేసుకోనని అంటుందమ్మా. ఇలా అంటే నాకు కోపం వస్తుంది కదా. తను చూడండి. తన గది తలుపులు ఎందుకు మూయలేదు? నువ్వు ఇక్కడ పని చేయలేకపోతే వెళ్ళిపో. బద్రి, నువ్వు నా ముద్దుల కొడుకు కదా, నా మాట నువ్వు వింటావు కదా. నువ్వు తన రూమ్లోకి రావద్దు. ఇది మంచి పిల్ల కాదురా, తను మోసగత్తే లేదు, నయవంచుకురాలి. నేను తిననే పెళ్లి చేసుకుంటానమ్మా. నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను. చూడని, నేను షేర్వాణి కూడా వేసుకుని ఇలా వచ్చాను. చూడు, నువ్వు మొండికేసావంటే ఇప్పుడే తన్ను పంపించేస్తాను. వద్దమ్మా, తను నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ తననే పెళ్లి చేసుకుంటాను. నేను వెళ్తాను. అందరినీ ఎందుకే మాయ చేస్తున్నావు? అందరూ నీ వెనకే తిరుగుతున్నారు. నీ కొడుకు నా దగ్గరికి రావడం నాకు నచ్చలేదు. నా కొడుకు గురించి ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. ఏదో ఒక రోజు పోలీసులు ఇక్కడికి వస్తారు, అప్పుడేం చేస్తారు? 1 నెల అవుతోంది, ఇంతవరకు పోలీసులు రాలేదు. ఇలా చూడు, మా దయ వల్లే నువ్వింకా ఇక్కడే బతుకుతూ ఉన్నావు. మేము ఇష్టపడ్డప్పుడే నువ్వు బయటికి వెళ్ళగలుగుతావు. మీరేనా రుక్సాద్? అవును సార్. మీరేనా? ఎవరో ఒక అమ్మాయి మిస్ అయిందని మాతో చెప్పారు. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉంది, పేరు శ్రేయ. 1 నెల రోజులుగా తను కాల్ తీయడం లేదు, అలాగే స్కూల్ కూడా రావడం లేదు. దీనికి ఏ కారణమైనా ఉండొచ్చు. వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడారా? చాలాసార్లు ప్రయత్నించాం మేడం, కాల్ చేసి కూడా చూసాం, కానీ ఎప్పట్లాగే కాల్ కట్ చేస్తూ ఉన్నారు. అలా అని చెప్పి ఇంటికి వెళ్తే నన్ను చూడగానే తలుపులు మూసేస్తున్నారు. ఏదో తప్పు జరుగుతుంది మేడం. ఆ అమ్మాయి కనిపించకుండా పోయినందుకు మీరు ఎవరైనా అనుమానిస్తున్నారా? తనకెవరైనా బాయ్ ఫ్రెండ్? నాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తి చాలా పెద్ద వయసులా ఉన్నాడు. ఇంకేమైనా డీటెయిల్స్ మీరు చెప్పగలరా? శ్రేయకి ఒక ఫ్రెండ్ ఉంది, జాన్వి. తనే చెప్పింది వాళ్ళిద్దరి మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయి అని. నువ్వు చేసే పనులు మీ నాన్నకి మొత్తం. అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటో చెప్పు శ్రేయ, అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా ఆ అబ్బాయి ఏదో చేసుంటాడు. ఎందుకంటే ఆ రోజు అందరి ముందు అతని చెంప మీద చెళ్ళు అనిపించింది. ఎవరితో మాట్లాడాలో మేము మాట్లాడుకుంటాంలే, పదండి. అరే, మీరు దేనికి దిగులు పడకండి. శ్రేయాని మేము కంటికి రెప్పలా చూసుకుంటున్నాం. ఏంటి, ఇంకా కొద్ది రోజులే కదా. అమ్మా, సమర్తో మాట్లాడేంత వరకు అన్నం తిన్నంటుంది. తనకు ఆకలేస్తే తింటుందిలే. తను గనక వస్తే తనని హత్య చేస్తాను.
ఇటు చూడు, నువ్వు దేనికి భయపడుకో. ఇక్కడికి ఎవ్వరు రారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా నేను హత్య చేస్తాను. హా, నువ్వు లేచి భోంచేయి, సరేనా? హా, లే, దా. ఇటు చూడు, పప్పు ఉంది, రైస్ ఉంది, అమ్మాయి వంట చేశారు. ఇటు చూడు, నువ్విప్పుడు భోంచేయకపోతే నేను కూడా భోంచేయను. సుమర్ ఎవరో తెలీదు, వాడికి నీ గురించి అస్సలు దిగులు లేదు, కానీ నేను దిగులు పడుతున్నా. లే భోంచేయి. ఒక తల్లిలాగా ప్రేమగా నీకు తినిపిస్తున్నాను కదా. హా, ఎందుకు నువ్వు తినట్లేదు? హా, కూర్చో. హా, ఇదిగో తిను, తిను, తిను. తినాలి, లేకపోతే హెల్త్ పాడవుతుంది. తిను, తిను. హా, కొట్ట, నన్ను కొట్టావా? నన్ను కొట్టేసావు. ఎవరైనా ఉన్నారా? త్వరగా రండి, రండి. ఎవరైనా ఉంటే రండి. అమ్మా, 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 నాకు బాగా నొప్పి పెడుతుంది. అమ్మా, అమ్మ, బాగా నొప్పి పెడుతుంది. నొప్పి పెడుతుందమ్మా. వీడిని తీసుకెళ్ళు. తిను. నీ వల్ల నా కొడుకు తినకుండా ఉన్నాడంటే నువ్వు ప్రాణాలతో బయటపడలేవు. సమర్ కూడా ప్రాణాలతో ఉండడు, అర్థమైందా? తిను. సమ్మర్ ఎందుకని నన్ను వెతుక్కుంటూ రాలేదు? సమర్ ఈరోజు పార్టీ ఇస్తున్నాడు. చెప్పు సమర్, ఏం చేయబోతున్నావు? ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. వెళ్ళే శ్రేయాన్ని కిస్ చేయి. కమాన్ సమర్. సమర్, సమర్, సమర్. kiss చేయి. లేదు, నేను కంఫర్టబుల్ గా లేను. ట్రస్ట్ మీ. శ్రేయా, 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 కోపం వచ్చిందా ఏంటి? నా చెయ్యి వదులు. నిన్ను ఎంబారెస్ చేయడం కోసం ఆ విధంగా చేయలేదు. నేను ఎందుకు చేశానంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ శ్రేయా. ఐ లవ్ యూ టూ. నాన్న, నిన్ను చదవటం కోసం బయటికి పంపిస్తే ఇలా చేస్తావా నువ్వు? ఛే! నాన్న, నాన్న, నా మాట వినండి. సమ్మర్ చాలా మంచి పిల్లోడు. అసలు ఏమైంది? నాకు కూడా కాస్త చెప్పండి, వింటాను. చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఊర్లో కుర్రోళ్లతో తిరుగుతుంది నీ కూతురు. నాన్న, నాన్న, మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఇంకొకసారి వాడితో నిన్ను చూశాననుకో, చంపి పారేస్తా. ఇంత తెగించవే. శ్రేయ స్కూల్ టీచరే మాకు చెప్పారు. తను నెల నుంచి స్కూల్కి రావట్లేదంట, తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదంట. చదలి తనకిష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది సార్. వేరే ఏమీ లేదు సార్. తన ఫ్యాకల్టీలోనే తనంటే ఎవరికి ఇష్టం ఉండదు సార్. అలాగున్నప్పుడు పోలీసులకి అదెందుకు ఫోన్ చేయాలి? మీ అమ్మాయి చాలా అందంగా ఉంది. చెప్పాలంటే మా అమ్మాయి ఇలాగే ఉంటుంది. స్కూల్ క్యాంపుకి వెళ్తే తననే తలుచుకుంటూ ఉంటాం. మీకు మీ అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది కదా. తననెందుకు మీరు ఇంత దూరం పంపించారు మిసెస్ ప్రతాప్? తన ఫ్రెండ్స్ ఎవరో మంచోళ్ళు కాదు సార్. పనికిరాని యాదవులతో ఊరంతా తిరిగింది. మిస్టర్ ప్రతాప్, మేము ఈవిడ్ని అడుగుతున్నాం. ఈవిడని కాస్త మాట్లాడనివ్వండి. మీరు పనికిమాలిన వెధవలని చెప్తున్నారు కదా, అంటే సమర్ గురించేనా? మాకే సమర్ గురించి తెలీదు. రుక్సార్ మీతో చెప్పుంటుందే. తన గురించి మేమే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశాం. అందువల్లనే అనవసరంగా ఈ విషయాన్ని పెద్ద చేస్తుంది. ఎందుకని? అది తనని తానే మోడల్గా అనుకుంటుంది.
తన వల్ల పిల్లలే చెడిపోతున్నారు. ఒక పని చేయండి, మీరు శ్రేయాకి ఫోన్ చేసి పిలిపించండి. రుక్సానా డౌట్ కూడా క్లియర్ అవుద్ది, మేము క్లియర్ అయిపోతాం. శ్రేయ తన బామ్మతో ఎక్కడికో యాత్రలకి వెళ్ళింది. అక్కడంతా నెట్వర్క్ దొరకదండి. తను వచ్చిన వెంటనే మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, శ్రియా ఫోటోని ఒక క్లిక్ చేయి. వీళ్లతో మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళు ఏమీ దాస్తున్నట్టుగా తెలియట్లేదు. కానీ శాలిని చాలా భయపడుతున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఇంకేదో చేస్తున్నారు. సార్, ఒక వారంలో మొత్తం డీటెయిల్స్ అన్నీ సంపాదిద్దాం సార్. రుక్సార్ మేడం ఒక అబ్బాయి గురించి చెప్పారు, సమర్. తనని పిలిచి విచారిద్దాం సార్. మీరిద్దరూ వెళ్ళి సమర్ని కనుక్కోండి. వాడి దగ్గర ఏదైనా క్లూ దొరకొచ్చు. 14 ఏళ్ల చిన్నపిల్ల సమస్య ఇది. ఈ కేసుని త్వరగా ఫినిష్ చేయాలి, ఇదే మన టార్గెట్. ఫోన్ తీసి మాట్లాడు, అర్జెంట్ కాల్ అయి ఉండొచ్చు. హలో హలో మిస్సెస్ పూనా, మీ మదర్ ఇల్లా 4 గంటలకి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు. మీ వల్ల రావడం కుదురుతుందా, లేదా తర్వాత బుక్ చేస్తారా? నో, నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏమైంది? మా అత్తయ్య గారు నా గురించి హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నారు. అందుకే సరే, నువ్వు బయలుదేరి, ఇతను ఉన్నాడుగా, మేము చూసుకుంటాంలే. ఇలా కూర్చోమ్మా. ఏడవకమ్మా, అమ్మ వచ్చేస్తుంది. ఏమైందమ్మా? నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకని ఏడుస్తున్నావు? ఈ అమ్మాయితో ఎవరూ రాలేదా? వీళ్ళ అమ్మగారు ఫ్రీ కౌంటర్లో ఉన్నారు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. నా మీద నమ్మకం ఉంచు. మీ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు వస్తారు. మహేష్, తిరని లోపలికి తీసుకువెళ్ళు. రామ్మా, లేమ్మా. రా. సమస్య ఏమీ లేదు, రెగ్యులర్ కేసే. మీరు నాతో లోపలికి రండి. చూడండి, మీరు జెనెటిక్ ఇంకా హార్మోనల్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకో బిడ్డని కనడం కాంప్లికేట్ అవ్వచ్చు. అన్నిటికీ తనే కారణం. పోలీస్ పని చేస్తుంది కదా. వర్క్ మాత్రమే దీనికి కారణం కాదు. బాడీలో ఇంకేవో సమస్యలుండుంటాయి. అందువల్లే కొన్నిసార్లు అవి బయటపడతాయి. అందుకని మీరు దేనికి కంగారు పడకండి. తను ఖచ్చితంగా తల్లి అవుతుంది. అది కూడా ఏ కాంప్లికేషన్ లేకుండానే. కొన్ని బ్లడ్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. అమ్మా, నాకు తెలిసి తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కా తీసుకెళ్తే సమస్య అవుతుంది. శ్రేయకేమైంది? ఏం లేదు, జ్వరం. అయితే వెంటనే డాక్టర్ని పిలవండి. నీకేమన్నా పిచ్చా? తను నోరు తెరిచి నిజం చెప్పేసిందంటే శ్రేయాని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే నేను పైనుంచి కిందకి దూకి చచ్చిపోతాను. అసలే సమస్యతో చస్తూ ఉంటే మధ్యలో నువ్వు అక్కడివి. మోహన్, బండితి. మేడం, సమర్, రుక్సార్ ఆదర్ శంకర్ ఏరియాలో కలిసే ఉంటున్నారట. నాకు తెలిసి ఈ ప్లేసే అయి ఉండాలి. అవును, ఇక్కడే ఎక్కడో ఉండాలి. అటు వెళ్ళి చూద్దాం. నేనేం చేశాను సార్? దానికి సమాధానం నీ దగ్గరే ఉంది. సార్, నేనేం తప్పు చేశాను? మీరు ఇక్కడేం చేస్తున్నారు? మేడం, శ్రేయ గురించి తనని అడగడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే డబ్బున్న వాళ్ళని మీరు ఏమీ అడగరు కదా, అలాగే వదిలేస్తూ ఉంటారు. అన్నీ మేం చూసుకుంటాం గానీ మీరు ఇక బయలుదేరండి. రుక్సార్తో నువ్వేం మాట్లాడుతున్నావు? తను ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు? తను శ్రేయ గురించి అడగటం వల్ల తను నువ్వు బెదిరిస్తున్నావా? శ్రేయతో టచ్లో ఉన్నావా? లేదు. కావాలంటే మీరు నా ఫోన్ని చెక్ చేసుకోండి సార్. నన్ను వదిలేయండి. మా నాన్నెవరో మీకు తెలియదు అనుకుంటాను. ఆయనకి తెలిసిందంటే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు, చెప్తున్నాను. అలాగా? సమర్ మైనర్ అమ్మాయితో అఫైర్ పెట్టుకోవడం ఎంత పెద్ద క్రైమ్ అవుతుందో తెలుసా నీకు? మాకు మరో విషయం కూడా తెలుసు. నీకు శ్రేయకి మధ్య అఫైర్ ఉన్నట్టు. 14వ తారీఖున ఏదో జరిగింది. అందువల్లే కదా శ్రేయ అందరి ముందు నేను లాగపెట్టుకొట్టింది. పదరా. అరే సమర్, సమర్ ఆగు.
14th ఫిబ్రవరి రోజున ఏం జరిగిందో మళ్ళీ అడుగుతున్నా. చెప్పకపోతే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు. చూడండి ఇన్స్పెక్టర్, తను చిన్నపిల్లాడు. మీరు వాడిని అంతగా బెదిరించాల్సిన అవసరం లేదు. తలుచుకుంటే మిమ్మల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తానో తెలుసా? దాంతో ఈ పొగరంతా దిగిపోతుంది. ఇలా చూడండి, మాకే ఆక్షేపణ లేదు. ఎందుకంటే మేము ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతూనే ఉంటాము. కానీ మీరు మీ సుపుత్రుడు మాకు కోఆపరేట్ చేయకపోతే నేరుగా మీడియా ముందు నిలబడతారు. దాంతోపాటు పబ్లిక్ లేడీస్ విషయంలో ఎంత ఎమోషనల్గా ఉంటారో మీకు తెలుసు. ఎలక్షన్ టికెట్ కోసం 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఆ అద్దాలు తీయండి. మొదలు పెట్టరా. నేను మొత్తం చెప్పేస్తాను సార్. శ్రేయ ప్రవర్తన మీద నాకు అనుమానం కలిగింది. రేయ్, తను నా గర్ల్ ఫ్రెండ్ రా. తన పక్కన ఎందుకు కూర్చున్నావురా? సమ్మర్ తన్ని వదలమంటున్నానా? ముందు తన్ని వదిలిపెట్టు. ఏంటి ఎక్కువగా చేస్తున్నావు? మళ్ళీ నీ మొహాన్ని నాకు చూపించుకో. ఆ తర్వాత శ్రేయని నేను ఎప్పుడు చూడలేదు సార్. ఈ విషయం శ్రేయ అమ్మా నాన్నకు తెలుసా? తెలుసు సార్. కానీ నువ్వు వాళ్ళకి తెలీదని మాకెందుకు చెప్పారు? మాకే సమర్ గురించి తెలియదండి. ఈ ప్రశ్న మీరు ఆయన్నే అడగండి. ఇక మీ విచారణ పూర్తయితే మేము బయలుదేరొచ్చా? వెళ్ళండి. సార్, నాకెందుకు లవ్ అఫైర్ అన్నట్టుగా తెలుస్తోంది. అబ్బాయికి దూరంగా ఉంచాలనే అమ్మాయిని దూరంగా పెట్టారు. నాకు ఆ రుక్సార్ మీద కూడా అనుమానం కలుగుతోంది. తను అన్ని చోట్ల ఉంది. కానీ ఇప్పటి వరకు శ్రేయ మిస్సింగ్ రిపోర్ట్ ని ఇవ్వనే లేదు. ఎందుకని? సార్, తను ఆ అమ్మాయికి స్కూల్ టీచర్ కదా, అందుకే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుందేమో. ఒక వారం తర్వాత శ్రేయ వస్తుంది కదా, అప్పుడు మీరు వెళ్ళి చెక్ చేయండి. అన్నీ తెలిసిపోతాయి. ప్రతాప్ సార్, గుర్తు చేయడం కోసమే ఫోన్ చేశాను. శ్రేయాన్ని తీసుకుని రేపు స్టేషన్కి రండి. శ్రేయకి ఒంట్లో బాగలేదు. తను ఎక్కడికి రాలేదు. రేపు ఖచ్చితంగా రావాలి, అంతే. తనని తీసుకుని స్టేషన్కి రావాల్సిందే. హలో, పోలీసులు వెనకాలే ఉన్నారు. మనం వెంటనే ఏదైనా చేసి తీరాలి. పాలమ్మా, పాలమ్మా, పాలు. అన్నయ్య, అన్నయ్య, ఇలా చూడండి. అన్నయ్య, అన్నయ్య, ఒకసారి ఇలా చూడండి. అన్నయ్య, వెనక్కి తిరిగి చూడండి. అన్నయ్య, ఇటువైపు చూడండి. అన్నయ్య, అన్నయ్య, చూడండి. ఇటు చూడండి. అన్నయ్య, రండి. అన్నయ్య, రండి. అన్నయ్య, ఇదిగో కింద చూడండి. గోడ దగ్గర చూడండి. అన్నయ్య, అన్నయ్య, నన్ను ఇక్కడ వీళ్ళు బంధించారు. దయచేసి నన్ను ఇక్కడ నుండి విడిపించండి. నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు లోపలే ఉన్నావు కదమ్మా? అవునన్నయ్య, నేను లోపలే ఉన్నాను. ఒక్క నిమిషం ఉండమ్మా. పదమ్మా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా శ్రేయాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నా శ్రేయాన్ని తీసుకెళ్ళవరు. శ్రేయాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తా చంపేస్తాను.
మోహన్ మోహన్ చూడు వదలు, వదలు, నా మాట విను. వదలు, నా మాట విను. వెళ్ళి నీ పని మాత్రం చూసుకో. అనవసరమైన విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నా? నీ కుటుంబంతో నువ్వు సంతోషంగా ఉండాలా లేదా? ఎవరి ముందు నువ్వు నోరు తెరవకూడదు. వెళ్ళు. అన్నయ్య దయచేసి వెళ్ళిపోకండి అన్నయ్య. అన్నయ్య ఆగండి అన్నయ్య. ఇంత పని చేయడానికి నీకెంత ధైర్యమే? అందరినీ ఇలాగే మాయ చేస్తావా? ఇంత అమాయకంగా మొహం పెట్టి సమర్ను కూడా నువ్వు మోసం చేశావు కదా. నేనేమి సమ్మర్ని మోసం చేయలేదు. నేనేమి వాడిని మోసం చేయలేదు. ఈ పాటికి వాడు నన్ను మర్చిపోయి ఉంటాడు. నీ కొడుకు చేసిన కార్యానికి వాణ్ణి ఇప్పుడే చంపేయాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నన్ను అవమానిస్తావు? నిన్ను నీ కూతుర్ని నామరూపాలు లేకుండా చేస్తాను. వెతికినా కూడా దొరకరు. అవుట్. నాన్న నాన్న ఎవడో తిరుగుతున్నావు. నాన్న నాన్న సమ్మర్ని వాళ్ళ నాన్నే బెదిరిస్తున్నారు. వాడు అలాంటి వాడు కాదు నాన్న. నాన్న తాయిమా, మీ సహాయం కావాలి. ముందు నా కొడుకును మాయలో పడేసింది, ఇప్పుడు ఇంకొకడా? ఎంత త్వరగా చేయగలమో అంత త్వరగా చెయ్యాలి. నా కొడుకు ట్రీట్మెంట్కి ఇంత డబ్బు అవసరం లేకపోతే నేను ఈ పని చేస్తుండేదాన్ని కాదు. శ్రేయ తిరిగి వచ్చిందా? సరే, ఎంక్వైరీ చేయటం కోసమే వాళ్ళ ఇంటికి బోలాని పంపించాను. సార్, ప్రతాపు తన వైఫ్ షాల్ని అక్కడ లేరు సార్. ఇంటికి తాళం వేసింది. పక్కింట్లో అడిగితే వాళ్ళు సంవత్సరం క్రితమే ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా చాలా చోట్ల అప్పులు చేశారు. ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నారో వాడు రౌడీలను కూడా తీసుకొచ్చారు. వీళ్ళు ఏదో ఒక విషయాన్ని దాస్తున్నారు. ఒకసారి చెప్పేది నిజమై ఉండొచ్చు. అమ్మాయి కనిపించకుండా పోవడానికి అమ్మా నాన్న కారణమై ఉండొచ్చు. సార్, రుక్సార్ని మనం పూర్తిగా నమ్మొచ్చంటారా? ఒక్క నిమిషం. రుక్సాకి మాత్రమే ఆ అమ్మాయి మీద చాలా శ్రద్ధ ఉంది. మిగతా వాళ్ళందరూ తప్పించుకోవాలని చూస్తున్నారు. తలుపు ఎందుకని మూసావు? అమ్మ నిన్ను ఇక్కడి నుంచి పంపించడానికి ముందే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడే ఆవిడ ఇక్కడి నుంచి నిన్ను బయటికి పంపించరు. నేను సమ్మర్ని ప్రేమిస్తున్నాను. వాడిని పెళ్లి చేసుకుంటాను. అర్థమైందా? బద్రి, అవును, నువ్వు బద్రిని పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? నువ్వు నాకు భార్యవి కాబోతున్నావు. అందరూ అంటారు కదా, భార్య భర్త చెప్పే అన్ని విషయాలు వినాలని. లేదంటే ఓ మంగళం భగవాన్ విష్ణు, మన ఇద్దరికి పెళ్లి. నన్ను నువ్వు పెళ్లి ఏం చేస్తున్నావురా? ముందు అన్ని ఆపేసి తలుపు తెరు. మోహన్, తలుపు పగలగొట్టు, త్వరగా పగలగొట్టు. అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి. ఏం చేస్తున్నావురా? నన్ను కూడా చంపేయి. చిందుకేనా నిన్ను పెంచింది? ఈ అమ్మాయి కోసం నన్నే చంపాలనుకుంటున్నావా? మీ మాట విని నేను నడుచుకుంటే తిరిగి మీరు బయటికి పంపించేస్తారు. నాకు శ్రేయతో పెళ్లి కాకపోతే నేను ఇక్కడ చచ్చిపోతానమ్మా. ఇలా చూడు బద్రి, నువ్వు ఇంకొక 2 నెలలు ఓపిక పట్టు. నేను నీకు మాటిస్తున్నాను. దీంతోనే నీ పెళ్లి జరుగుతుంది. 2 నెలల తర్వాత ఎందుకు? సార్, శ్రేయ వాళ్ళ అమ్మా నాన్న లక్నోలో ఉన్నారు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. కాల్ రికార్డ్స్ని చెక్ చేసినప్పుడు జ్ఞానేష్ అని ఎవరో డిటెక్టివ్ వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నాడు. డిటెక్టివా? ఎస్ సార్. ఈ ప్రతాప్ ఏం చేస్తున్నాడు? ఆ డిటెక్టివ్ని ఇక్కడికి తీసుకురండి. ఓకే సార్. సార్, వాళ్ళ అమ్మాయి కొన్నాళ్ళుగా కనిపించట్లేదు. ఆ అమ్మాయిని వెతుకుతూ ఉన్నాం.
ప్రతాపు శాలిని ఆ అమ్మాయి గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంటే ఎక్కడికి వెళ్ళింది అని. సార్ అందరూ సగం సగమే మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి కనిపించకుండా పోయిందో చెప్పట్లేదు. కానీ సమరే కిడ్నాప్ చేశాడని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి నేను సమర్ని ఫాలో అయ్యాను. కానీ సార్ సమర్కి ఒక పెద్ద ఆవిడికి సంబంధం ఉంది. ఆవిడ శ్రేయ యొక్క స్కూల్ టీచర్. శ్రేయ వాళ్ళ స్కూల్ టీచరా? హ్మ్. రుక్సార్, అకీబ్ ఆ ఫోటో చూపించు. తనేమో చూడండి. అవును సార్, ఈవిడే. నాకు ముందు నుండే అనుమానం కలిగింది. తను ఏదో దాస్తోంది. సార్ తను సమరు కలిసి శ్రేయన్ ఎక్కడో దాచిపెట్టారనిపిస్తోంది. ఇద్దరిని లాక్కొనరా. రుక్సారు, నువ్వు మా సందేహ వలలో పడ్డారు. శ్రేయ కోసం మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు. అందుకే ఊరంతా తిరుగుతూ తిరుగుతూ చివరికి తన బాయ్ ఫ్రెండ్ తో కూడా తిరుగుతున్నారు. అదే కదా? తను ఊరికే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మీట్ అవ్వాలి అంటున్నారు. మీట్ అవ్వకపోతే గొడవ చేస్తున్నారు. నేను తనతో ఫోన్ చేసి మాట్లాడాను. నాకు నువ్వు నచ్చావు అని తనతోనూ చెప్పాను. కానీ శ్రేయాని నువ్వే చంపేశావని రుక్సార్ మాకు చెప్పేసింది. అంతేకాక తను చెప్పింది మేము నమ్మాలి, ఎందుకంటే నువ్వు శ్రేయాని బెదిరించావు. అంతేకాక స్కూల్ పిల్లలు నువ్వు బెదిరించడం కూడా చూశారు. ఇది లైట్గా తీసుకోకు. ఎందుకు చెప్తున్నానంటే శ్రేయ మైనర్ గర్ల్, లోపలే చాలా ఏళ్ళుంటావు. అందుకే ఇదే సరైన సమయం అన్నిటినీ వివరంగా చెప్పే. అంటే 14th ఫిబ్రవరి రోజున అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? అంటే శ్రేయ గురించి తెలుసుకోవడానికే నేను తనతో అఫైర్లో ఉన్నాను. కానీ 14th ఫెబ్ ఏం జరిగిందో దాదాపు నాతో చెప్పాలనే చూశాడు. కానీ అంతలోనే నా మీద అనుమానం వచ్చింది. అంతేకాకుండా మీరు నన్ను వాడితో కలిసి ఉండడం చూశారు. కానీ నేను ఎలాగైనా వాడి దగ్గర ఆ విషయం రాబట్టాలని ఎదురు చూశాను. కానీ ఏ విధంగానూ తనని నేను భయపట్టలేదు. మేడం, నా మీద మీకు నమ్మకం లేకపోతే ఇక్కడ నా ఫోన్, మా ఇల్లు అన్నిటినీ మీరు చెక్ చేసుకోవచ్చు. 14th ఫిబ్రవరి రోజున నేనన్నీ మీకు వివరంగా చెప్పేస్తాను. కానీ నిజంగా శ్రేయ ఎక్కడుందో నాకు తెలియదు. నాకు ఏం తెలుసో అది చెప్పేస్తాను. లేదు సమర్, పెళ్లికి ముందు ఇలా చేయడం చాలా తప్పు. నాకు అంతా తెలుసు. కాకపోతే కొంచెం సేపే. సమ్మర్ ఇక చాలా ఆపు. ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు? దగ్గరికి వస్తే ఏమవుతుంది? నా పీరియడ్స్ ఆగిపోయాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూస్తే పాజిటివ్ అని వచ్చింది. నేను ఆగమని ముందే చెప్పాను కదా. ఇప్పుడు నేనేం చేయాలి? నా పేరెంట్స్ తో ఏమని చెప్పను? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నాదేనా? వయసులో ఉన్న పిల్లాడు, జరగకూడదు జరిగిపోయింది. నువ్వే నీ కూతుర్నే అదుపులో పెట్టుకుని ఉండాలి. నాకు నమ్మకం లేదు ఆ కడుపు నా కొడుకు వల్ల వచ్చిందని. నాకు చీటికి మాటికి కాల్ చేయొద్దని చెప్పాను కదా. వీళ్ళు ఎవరో కళ్యాణి దగ్గరికి నన్ను తీసుకువెళ్తున్నారు. ఈ బిడ్డని అబార్ట్ చేసేస్తారు. ఆ తర్వాత మనం కలుసుకోవచ్చు కదా. సమ్మర్, ఐ లవ్ యూ సమ్మర్. సరే సరే. ఎవరో తెలియదు, కానీ కళ్యాణి అని ఎవరో లేడీ అట. తన దగ్గరికే తీసుకువెళ్ళుంటారు. అంతేకాకుండా శ్రేయాని ఒకరోజు ఒక లేడీతో కారులో చూశాను. ఒకవేళ తనే కళ్యాణి అయి ఉంటుందేమో. ఆ కళ్యాణినే అబార్షన్ చేస్తారేమో అనుకుంటాను. సరే, ఏం కారు అది? ఆ నెంబర్ ఏదైనా నీకు తెలుసా? కారు మీద రామ్ అని రాసుంది. నంబరేమో 214. శ్రేయ దొరికే వరకు నువ్వు మా కస్టడీలోనే ఉండు. బాలాజీ. ఎస్ సార్. లిగ్ రారా. అకేబ్, 214 అని ఉన్న బండి నెంబర్ డీటెయిల్స్ నాకు కావాలి. ఇది చాలా ముఖ్యం. ఎస్ సార్. సార్, రుక్సాని కూడా అన్ని విధాలుగా అడిగి చూసాం. తన ఫోన్ కూడా చెక్ చేశాం. కానీ మాకేం దొరకలేదు సార్. నాకు తెలిసి తను నిజమే మాట్లాడుతోంది. సార్, సమర్ తప్పించుకోవడం కోసం కళ్యాణి కార్ అని అబద్ధం చెప్తున్నాడేమో. ఉండొచ్చు, కానీ ముందు మనం ప్రతాప్ని కలవాలి. శ్రేయ కనిపించకుండా పోవడానికి పేరెంట్స్ హస్తం ఇందులో ఉందనుకుంటున్నా. సార్, ఇంటికి 2 రోజుల నుంచి తాళం వేసుంది.
ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది. 2 బాడీస్ని పోస్ట్ మార్టానికి పంపించే. సార్ ఈవినింగ్ లోపల లిస్ట్ అంతా వచ్చేస్తుంది. తర్వాత ఓనర్తో మాట్లాడొచ్చు. అసలు వీళ్ళని ఎవరు చంపుంటారు? దీనికి శ్రేయ ప్రెగ్నెన్సీతో ఏమైనా సంబంధం ఉందా, లేక ఇంకేదైనా కారణం ఉందా? నాకు తెలిసి రుక్సార్ సమర్ ఇద్దరు అబద్ధం చెప్తున్నారు సార్. వాళ్ళిద్దరిని నేను ఇంట్రాగేషన్ చేస్తాను. కానీ అంతకుముందు కారు ఓనర్ నాకు తెలియాలి. అప్పుడే కళ్యాణి గురించి తెలుసుకోవచ్చు. తను పాపం చాలా చిన్న పిల్ల. సరే, ఎప్పుడు డెలివరీ చేస్తారు? ఏంటి, ఇంకొద్ది రోజులే. తర్వాత మీ ప్యాకేజీ డెలివరీ అయిపోతుంది. ఇదిగోండి. ఈ కారు సీసీటీవీలో చివరిసారిగా కనిపించింది. మీ వెహికల్ నెంబర్ 214తో స్టార్ట్ అవుతోందా? దాని మీద రామన్ రాసి ఉంటుంది. అలాగేం లేదు. కానీ దాని మీద మీ అడ్రస్సే ఉంది. అది నా బండే, కానీ నేను ఎన్నో సంవత్సరాల క్రితం అమ్మేశాను. ఒకవేళ వాడు ఇంకా అడ్రస్ చేంజ్ చేసి ఉండడు. బండమ్ముంటే పేపర్స్ లాంటివి ఉండుండాలి కదా? ఉంది. ఆధార్ కార్డు, డెలివరీ పేపర్ ఉంది. చూపించండి. ఓకే సార్. మేడం, ఈ సమర్ మన సమయాన్ని వృధా చేస్తున్నాడు. వాడు చెప్పేవన్నీ శుద్ధ అబద్ధాలే. దీన్ని మేము తీసుకువెళ్తాం. ఓకే, పదండి. ఏంటి, కళ్యాణియే కాశీయా? అవును సార్. కార్ డాక్యుమెంట్స్ వల్ల మాకు తెలిసింది. వాళ్ళ పాత ఇంట్లోనే డాక్టర్ రూపా గురించి మాకు తెలిసింది. ఆవిడే మాతో చెప్పారు ఎన్నో ఏళ్లగా ఆ హాస్పిటల్లో పనిచేసినట్టు. ఇక్కడ పుట్టిన బిడ్డలకి ఆవిడే సేవ చేస్తూ ఉండేవారు. హాస్పిటల్ లాకర్ నుంచి 10 లక్షల దొంగతనం జరిగింది. ఈ విషయం తెలిసేలోపు వాళ్ళు ఎక్కడికో తప్పించుకుని వెళ్ళిపోయారు. పోలీసులు కూడా వాళ్ళు దొరకలేదు. నాకు తెలిసి తన పేరు మార్చుకుని లక్నోలోనే ఉన్నట్టుంది. వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ దగ్గర ఇంకెవరైనా ఉన్నారా? ఆశ దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ పనిచేసింది. కాశీకి డబ్బులు అవసరమైంది. ఎలా దొరికినా సరే పిల్లాడి ట్రీట్మెంట్ కోసం. నాకు తెలిసి తను తప్పించుకొని అహ్మద్నగర్ ఇల్లుంటుంది. ఎందుకంటే ఒకసారి నాతోనే చెప్పింది. అక్కడెక్కడో వాళ్ళ తమ్ముడు ఉన్నాడంట. కానీ పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి చూసొచ్చారు. వాళ్ళకి కూడా వాళ్ళు దొరకలేదు. వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఒక వార్డ్ బాయ్, ఒక నర్స్తోని తను ఎప్పుడూ ఉంటూ ఉండేది. ఎవరు వార్డ్ బాయ్, ఎవరు నర్స్? బిమల్. ఆ నర్స్ పేరేమో కిరణ్. తను కనిపించకుండా పోవడానికి కారణం వీళ్ళు కూడా అయ్యుండొచ్చు కదా. మీకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే కాశీ చనిపోయిన 1 నెలకే బిమల్ పని మానేసి వెళ్ళిపోయింది. అలాగే 2 నెలల తర్వాత తను పని మానేసి వెళ్ళిపోయాడు. అందుకే నాకు అలా అనిపించింది. డాక్టర్ రూపా, ఆ ముగ్గురు ఫొటోస్ మీ దగ్గర ఉన్నాయి? పాత రికార్డ్స్ అన్ని పాత కంప్యూటర్లో ఉండుంటాయి. కానీ ఇప్పుడు ఆ కంప్యూటర్ అసలు వర్క్ చేయడం లేదు. సీసీటీవీ ఫుటేజ్ ఉండుంటుంది. కావాలంటే అందులో వాళ్ళు కరెక్ట్గా కనిపిస్తారు. అంటే సమర్ మనతో అబద్ధం ఆడలేదు. సార్, ముందు ఫుటేజ్ రానివ్వండి, అప్పుడు అంతా క్లియర్ అవుతుంది. ఆ లోపు ఆడదాన్ని వెతకండి. సార్, అది అహ్మద్ నగర్ అనేది కన్ఫ్యూజన్ గా ఉంది. ముందు కూడా పోలీసులు చాలా వరకు వెతికారు, కానీ ఏం దొరకలేదు. కానీ మన సిటీ ఆదర్శ్ నగర్ ని మీరు మర్చిపోయారు. ఎందుకంటే ఈ సమర్ ఆ కళ్యాణిని అక్కడే చూశాడు. సీసీటీవీ ఫుటేజ్ దొరికేంత వరకు ఆ ప్రదేశానికి వెళ్ళి మీరు వెతకండి. సార్, త్వరగా న్యూస్ చూడండి. ఎస్పీ గారు లైవ్లో ఉన్నారు. పుట్టడం ముందే పిల్లల్ని చంపేస్తున్నారు. సిటీలో ప్రశాంతంగా ఉండే చోట్లో పాతి పెడుతున్నారు. ఈ తప్పు చేసిన ఒక్కొక్కడిని పట్టుకుని మీ కళ్ళ ముందు తీసుకొచ్చి మేము నిలబెడతాం. నేరస్తుల్ని మేము తప్పకుండా పట్టుకుంటాం. ఎందుకంటే మా ప్రతిభ గల ఆఫీసర్లందరూ దీనికోసం చాలా కష్టపడుతున్నారు. నేను ఈ కేసు అప్డేట్ ని చూస్తుంటాను. మీరు ఆ కాశీ లొకేషన్ ని వెతుకుతూ ఉండండి. ఏమైంది? టీవీ కేసు నిన్ను కన్ఫ్యూజ్ చేస్తుందా? కేసు విషయం కాదండి. అసలు వీళ్ళందరూ ఇలా ఎలా ప్రవర్తించగలుగుతున్నారు? ఒక పసిబిడ్డని కడుపులోనే ఎలా చంపగలుగుతున్నారు? ఎలా చంపుతున్నారో మనం చూస్తున్నాం కదా. పదండి. ఇలా చూడు, ఒక ఆడదాన్ని, ఆవిడతో పాటు 22 ఏళ్ల మనస్థిమితం లేని ఒక అబ్బాయిని నువ్వు చూసావా?
సార్ ఆడావిడిని చూడలేదు, కానీ ఒక అబ్బాయిని మాత్రం 2 సార్లు డ్రాప్ చేస్తాను. వాడొక మెంటల్లా కనిపించాడు. శ్రేయ గురించి అందరి దగ్గర అడుగుతున్నాడు. నా కాబోయే భార్య శ్రేయని చూసారా? తిని నీ కాబోయే భార్య ఎవనా? ఏ, వద్దు వద్దు, నా మాట విను, వదులు వదులు. సార్ కొంచెం వదిలేండి సార్. నేను అలా, వెళ్ళను. ఇదేనా? నేను శ్రేయని వెతకాలి. అడ్రస్ గుర్తుందా? తెలుసు సార్. రండి, చెప్పండి. మీ ఇంటిని సోదా చేయాలి, ఒక మర్డర్ కేసు సంబంధించి. ఖచ్చితంగా లోపలికొచ్చి చూడొచ్చు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారో చెక్ చేయండి, ఏ రూమ్ని వదలకండి. సార్ లోపల ఏమీ దొరకలేదు. సార్ ఏం లేదు. ఏం లేదా? భయపడక, రా రా రా, భయపడక. సార్ సార్ వీడిని చూడండి. మీరు శ్రేయని ఎక్కడికైనా తీసుకెళ్లారా? అమ్మాయి చెప్పారు తను ఎక్కడికో వెళ్ళిపోయిందని. రే, ఒక్క నిమిషం ఆగు. శ్రేయ మా దగ్గరే ఉంది. శ్రేయ ఇక్కడే ఉండేదా? హా, అక్కడ వెనక రూమ్లో. రే, నువ్వేంట్రా వాగుతున్నావు? ఓకే, వీళ్ళిద్దరిని తీసుకురండి. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక మీరు మౌనంగా ఉండి ఎలాంటి ఉపయోగం లేదు. నాకు లాయర్ కావాలి. ఓకే, సేవ చేసావా? చేశాను సార్. సార్ బద్రికి 3rd డిగ్రీ ఇస్తే మొత్తం అన్నీ చెప్పేస్తాడేమో. వద్దు సార్, వాడు చిన్న పిల్లాడు, వాడి మైండ్ సరిగ్గా లేదు. వాడిని ఏమీ చెయ్యొద్దు. అప్పుడు నువ్వు నిజం చెప్పేయి. సరే, చెప్తాను. నేను దొంగతనంగా మైనర్ అమ్మాయిలకి అబార్షన్ చేస్తాను. వాళ్ళ కడుపులో పెరిగే బిడ్డ అబ్బాయి అని తెలిస్తే మేము బిడ్డను నార్మల్లోనే ఉంచి డబ్బున్న వాళ్ళకి అమ్మేస్తాం. శ్రేయ వాళ్ళ నాన్న కూడా నన్ను కాంటాక్ట్ చేశారు. ఆ బిడ్డ కోసం మీ దగ్గర చెప్పాను కదా. అన్నీ చెయ్యొచ్చు, కాకపోతే అమ్మాయి కొద్ది రోజులు మా ఇంట్లో ఉండాలి. మేము అబార్షన్ చేయించేస్తాం. తర్వాత నాకు తెలిసింది తనకి అబార్షన్ చేయడం కుదరదు. ఎందుకంటే 3 నెలలు దాటిపోయింది. తన కడుపులో మగబిడ్డ ఉంది. వాళ్ళ నాన్నతో శ్రేయని అలాగే వదిలేయడం కోసం అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నిజంగానే నీకు ఈ బిడ్డ వద్దా? ఇదే మీ ప్రేమకి మొదటి గుర్తింపు. ఈ బిడ్డ నీకు అక్కర్లేదా? సమర్ కూడా ఈ బిడ్డను చూడాలి కదా. ఎంతోమంది ఆడపిల్లలు బిడ్డలు పుట్టాక చదువులు ముగించారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిపోయారు. మేము అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏదో ఒకటి చెప్పి దాచాలనుకున్నాను. బాయ్ ఫ్రెండ్తో పారిపోయిందని చెప్పాలనుకున్నాను. ఏంటది, పారిపోయిందా? అదెలా పారిపోతుంది? అది మాకు తెలీదు. తన బాయ్ ఫ్రెండ్తో పారిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి అస్తమాని ఇంటికి వెళ్ళిపోవాలని మొండికేస్తుంది. అమ్మాయి అమ్మా నాన్నని ఎందుకు చంపారు? శ్రేయ మా ఇంట్లో ఉన్న విషయం వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు పోలీసుల్ని కలవాలనుకున్నారు. ఇప్పుడు శ్రేయ ఎక్కడ ఉంది? ఇప్పుడు మేము తన్ని డెలివరీ కోసం పార్ట్నర్ దగ్గరికి పంపించేశాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నన్ను కళ్యాణి మేడం పంపించారు. రండి రండి, లోపల కూర్చోండి. కాసేపట్లో ఆపరేషన్ మొదలు పెడతారు. హలో, నేనే ఆపరేషన్ థియేటర్ లోపలికి వచ్చాను. వార్డ్ బాయ్ బ్యాక్ డోర్ నుంచి వెళ్తున్నాడు. అందరు రెడీగా ఉండండి. అబార్షన్లో ఏ ప్రాబ్లము రాదు, డోంట్ వరీ. ఆపరేషన్ మీరు చేస్తారా? లేదు, కిరణ్ చేస్తాను. నేను అకౌంట్స్ మాత్రమే చూస్తుంటాను. ఎందుకంటే డాక్టర్ కూడా ఒకప్పుడు వార్డ్ బాయ్.
మీరు బిమలా లేక డాక్టర్ వివేకా? ఇక మీరు కిరణ్ అని పిలవాలా లేక డాక్టర్ నైనా అనాలా? ఏంటి సార్ పారిపోతున్నారు? మిగతా ఆపరేషన్ స్టేషన్లో పెట్టుకోండి. పదరా. కళ్యాణి వార్డ్ బాయ్ మాకు అన్ని నిజాలు చెప్పేశారు. ఇప్పుడు మీరే చెప్పాలి, నిజాలే చెప్పాలి. అవును సార్, నేను నర్సుని. అక్కడే వివేక్ కూడా వార్డ్ బాయ్గా ఉండేవాడు. మేమిద్దరం లవ్ చేసుకోవడం మొదలుపెట్టాం. మేము అక్కడే కళ్యాణిని కలుసుకున్నాం. నేను ఇలాగే ఉండడం కుదరదు. మనకి చాలా డబ్బు కావాలి. ఒక వార్డ్ బాయ్ గాని ఒక నర్సు గాని గొప్పవాళ్ళు ఎప్పటికీ కాలేరు. మేము చిన్న వయసులో ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ప్రసవం చేయిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ప్రసవం చూసే మంత్రసానులు తగ్గిపోయారు. నేను డాక్టర్గానే ఉండుండొచ్చు. అప్పుడు నా కొడుకు ట్రీట్మెంట్ కోసం డబ్బు సంపాదించుండేదాన్ని. మీకు మీ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం డబ్బు కావాలి కదా? మనమందరం కలిసి పనిచేస్తే బాగా డబ్బు సంపాదించవచ్చు. అదెలా? సింపుల్. హాస్పిటల్ ఓపెన్ చేద్దాం. మీ సహాయంతో డెలివరీలు, అబార్షన్లు చేద్దాం. అందులో 50% మీరు తీసుకోవచ్చు. ఎప్పుడు వస్తుంది. కానీ ఇదంతా చేయడానికి చాలా డబ్బు కావాలి. హాస్పిటల్ ఖజానాలో బోల్డంత డబ్బు ఉంది. ఒకసారి నా కళ్ళారా చూశాను. ఇక్కడ్నుంచే లైఫ్ సెంటర్ హాస్పిటల్ ప్రారంభమైంది. ఒకరోజు మా దగ్గరికి శ్రేయ కేసు వచ్చింది. అదే సమయంలో ఒక క్లయింట్ కాల్ కూడా వచ్చింది. వాళ్ళకి ఒక అబ్బాయి కావాలట. హలో, మిసెస్ హానికి అబ్బాయి దొరికాడు. శ్రేయ ఎక్కడుంది? చెప్పు. బాడీని ఎక్కడ పాతి పెట్టారు? క్లినిక్ వెనక సైడ్ పాతి పెట్టాం. బాడీని బయటికి తీయండి. అంతిమ క్రియలు చేయడానికి వాళ్ళ అమ్మా నాన్న లేరు, మనమే చేయాలి. ఇల్లీగల్గా క్లినిక్ నడిపినందుకు, చట్టాన్ని అవమానించినందుకు, చిన్నారులని చంపినందుకు